హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత మాస్టరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎస్సీఎల్టీ ఎగ్జామ్ గురించి అండి. ఎస్సీఎల్టీ ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సెట్ ఎగ్జామ్ తెలుసు కదా, ఎస్సీటీ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎస్సీఎల్టీ అంటేనేమో స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది నార్త్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు రీజన్ వాళ్ళు కండక్ట్ చేసేది. అస్సాం కండక్ట్ చేస్తుంది. ఇది నార్మల్గా ఏది ఏ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నార్మల్గా పిహెచ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ పిహెచ్డి చేయాలనుకుంటారు కదా, వాళ్ళు యూజీసీ నెట్ పర్టికులర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్, సెట్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ స్కోర్ చూస్తారు. అప్పుడు మనకి ఇఫ్ ఇన్ కేస్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అన్నా, గేట్ ఎగ్జామ్ అన్నా, ఎస్సీఎల్టీ ఎగ్జామ్ అన్నా, సెట్ ఎగ్జామ్ అన్నా, ఈ నాలుగుట్లో ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయినా మనకి పర్టికులర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయక్కర్లేదు. డైరెక్ట్ వీ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ పే ద ఫీ అకార్డింగ్ టు అవర్ category, and then we can give our interview. Based on our interview performance, our results will be declared whether we are selected to that particular post, like degree or not will be getting. అయితే ఇప్పుడు మనం స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజన్ 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్, కమెన్సింగ్ డేట్, ప్యాటర్న్ అన్ని చూద్దాం. సో ఇక్కడ ఎగ్జామ్కి అప్లై చేసే ముందు లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వి లాగిన్ అవ్వాలి, ఫీ పేమెంట్ చేసేసేయచ్చు. దానికంటే ముందు మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం, అంటే డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ ఫీ పేమెంట్ ఉంది, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం హోమ్ పేజ్లో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ will be commencing on 21st November 2025. The last date of submission is 5th January 2026. 21st November అంటే 21st November స్టార్ట్ అయిందంట, 5th January లాస్ట్ డేట్ అంట. సో పర్టికులర్ మొత్తం పేపర్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, మోడల్ ఏంటి అని డీటెయిల్స్ చూద్దాం. సో సెల్ట్ కమిషన్ అస్సాం, ఈ ఎగ్జామ్ అస్సాం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఎలిజిబిలిటీ ఫర్ సెట్ నార్మల్గా మాస్టర్స్లో మనం మినిమం 50% ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% ఉన్నా పర్లేదు. అంటే ఇంకా ఇవన్నీ పేపర్స్, సబ్జెక్ట్ పేపర్స్ ఏదో దాంట్లో ఉంటుందంటే అస్సామీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఎకనామిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుంది అన్నట్టు. టెస్ట్ సెంటర్స్ ఏంటి అంటే గౌహతి, నేమ్ ఆఫ్ సెంటర్స్ గౌహతి సెంటర్ యూనివర్సిటీ 01, దిబ్రూగఢ్ యూనివర్సిటీ 02, అస్సాం యూనివర్సిటీ 01, నాగాలాండ్ యూనివర్సిటీ 11, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ మేఘాలయ 10. Test centers. It is endeavored to make at least one test center each in each constituency university of SL with minimum 25 members. The numbers falling short in this center, the candidate we can. ఇవి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ అంటండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుందంటే పేపర్ 1 50 మార్క్స్, యాప్టిట్యూడ్ అండ్ టీచింగ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనుకుంటా. పేపర్ 1 10 to 11 అదే ఉంటుంది. పేపర్ 1 10 to 11 3 hours, అండ్ 10 to 11 1 hour. అండ్ సెకండ్ పేపర్ 2 200 మార్క్స్, 100 క్వశ్చన్స్ కోర్. మనం పర్టికులర్ సిఎస్సి అనుకున్నాం అనుకో, సిఎస్సి బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours, 11:30 to 1:30. అండ్ పేపర్ 1 పేపర్ 2
Okay, shall be paper one shall be general subject intended to assign the teaching research aptitude. PhD and teaching content about teaching and research aptitude of the candidate. It will be premiumly be designed to testing reasoning ability, comprehensive and general awareness of this candidate shall consisting of 100 objective questions based on the subject. Each carries 2 marks. First paper ఏమో పేపర్ 1 లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 1 2 మార్క్స్ 200 మార్క్స్ 1 అవర్. ఇదేమో సెకండ్ పేపర్ 2 అవర్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ 200 క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అదే కంపేర్ చేస్తే గేట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంకా వచ్చేస్తే పేపర్ పేపర్ ప్యాటర్న్ పేపర్ మోడల్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుందని చూసాము. ఏ బ్రాంచెస్లో ఉంటుందని చూసాము. ఎగ్జామ్ సెంటర్స్ చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే రేట్స్ ఆఫ్ ఫీజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ ఏజ్ లిమిట్ అండ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. నో ఏజ్ లిమిట్, ద కన్స్ట్రక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నీ ఇవ్వచ్చు. How to write your answer? General information. A candidate should note that his or her candidature is professional. The mere fact that admission card has been issued to the candidate will not be implied that commission has finally accepted his or her candidature. Candidates may notice that their candidature will be deemed final upon verification of eligibility. Commission may change the centers of or dates of the test without assigning any reason. Candidates should submit the test forms in online procedure only. ఆన్లైన్ అప్లికేషన్ ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ నాన్ మ్యాటర్ డెసిషన్ షాల్ బి ఫైనల్. కమిషన్ డెసిషన్ ఫైనల్ చేస్తారంట. క్యాండిడేట్స్ హూ డు నాట్ అపియర్ ఇన్ పేపర్ విల్ నాట్ బి పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలి. పేపర్ 1 రాయకుండా పేపర్ 2 రాస్తాము, అదే మనం నార్మల్గా టెట్ ఎగ్జామ్ అనుకుంటాం కదా, అలా ఉండదు అన్నట్టు. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలి. అడ్మిట్ కార్డ్ పైన ఏమీ రాయొద్దు. అడ్మిట్ కార్డ్ అనేది నార్మల్ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పాస్ రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆఫ్టర్ 45 days ఆఫ్ అవర్ ఎగ్జామ్. ఈ సిబిటి ఎగ్జామ్ ఉండదండి. ఇది ఓఎంఆర్ షీట్ ఉంటుంది. నార్మల్గా మనం ఎంసెట్ ఎగ్జామ్ రాసుంటాం కదా, అలాగా ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే అది మనం బబుల్ చేయాలి. ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే అది ఇలా రాంగ్ వేలో చేయొద్దు. దిస్ ఈస్ ది రైట్ వే. వీ హ్యావ్ టు బబుల్ ఎంటైర్ ఆప్షన్, నాట్ లైక్ దిస్, నాట్ లైక్ దిస్, నాట్ లైక్ దిస్. వీ హ్యావ్ టు బబుల్ ఎంటైర్ ఆప్షన్. దిస్ ఈస్ ది కరెక్ట్ వే అండ్ దిస్ ఈస్ ది నాట్ కరెక్ట్ వే. ఫీ డీటెయిల్స్కి వచ్చేస్తే జనరల్ వాళ్ళకి జనరల్గా అయితే జనరల్ కేటగిరీ అయితే 1300. ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్కి 1150. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 1150. ఎస్సీ ఎస్టీస్కి 1100. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 900. సెట్ ఎగ్జామ్ సెంటర్స్ గౌహతి వాళ్ళు ప్రొఫెసర్ వీళ్ళు అంట, ఈ యూనివర్సిటీస్కి ప్రొఫెసర్స్ వీళ్ళు అని చెప్తున్నారు. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోలో మనం 4 పాయింట్స్ చూసాము. ఎగ్జామ్ ఏ డేట్స్లో ఉంటుంది. ఎగ్జామ్ అప్లికేషన్ ఏమో మొన్న November 21st నుంచి స్టార్ట్ అయింది అండ్ January 5th వరకు ఉంటుంది. అండ్
ఇది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్. అండ్ ఓఎంఆర్ అండ్ ఎగ్జామ్ ఈ డీటెయిల్స్ చూసాము ప్రతి కేటగిరీకి. అండ్ పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. అండ్ ఎవ్రీ పేపర్ అటెండ్ చేయాలి. 1 పేపర్ అటెండ్ చేసి 1 పేపర్ అటెండ్ చేయకుండా ఉండొద్దు. That's it guys. Please do like, share and subscribe my channel Srilata Mastery. Bye bye.